మహాప్రళయం తర్వాత ప్రపంచం మళ్లీ మనుషులతో నిండిపోతున్న కాలం. ఇది దేవుని వరం, కానీ వారు దుర్వినియోగం చేశారు. ఎలానో చూద్దాం. ఆదికాండము 11వ అధ్యాయములోని సంఘటనను మనము ఇప్పుడు చూడబోతున్నాం. జలప్రళయం ముగిసింది. ఆరిన నేల కనిపించింది. అద్భుతమైన నిబంధనతో దేవుడు ఆశీర్వదించిన విధముగా మానవాళి విస్తరిస్తుంది. వారు తూర్పు దిశగా ప్రయాణించి విస్తారమైన సమతల ప్రదేశాన్ని కనుగొన్నారు. అది మెసపటోమియా. అక్కడే వారు స్థిరపడాలని నిర్ణయించారు. మొదట్లో అది ఒక సాధారణ నిర్ణయంలా కనిపించింది. కాని వారి హృదయంలో గర్వం వచ్చింది. దేవునిపై తిరుగుబాటు వచ్చింది. దానికి కారణం ఓ వ్యక్తి. అతని పేరే నిమ్రోదు. ఆ సమూహంలో ఒక ప్రభావవంతమైన నాయకుడు. ఇతను జలప్రళయం తరువాత విస్తరించిన నోవహు కుమారులలోని హాముకి మనుమడు. ఆదికాండము 10వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు గమనిస్తే, నిమ్రోదు శక్తివంతుడు, ధైర్యవంతుడు. ఇక్కడ ఉపయోగించిన పదం శక్తివంతుడు అంటే కేవలం శారీరక బలం కాదు, సామాజిక రాజకీయ ప్రభావాన్ని కూడా సూచిస్తుంది. నిమ్రోదు దగ్గర ఉన్న సామర్థ్యం ప్రజలను ఏకం చేయడం, వ్యవస్థలను నిర్మించడం. ఇతని శక్తి దేవుని రాజ్యానికి ఉపయోగపడే గొప్ప వరం. కాని సమస్య అతని శక్తిలో కాదు, ఆలోచనలో ఉంది. సమర్పణ లేని శక్తి. సమర్పణ లేకుండా ఉన్న శక్తి చివరికి గర్వం తిరుగుబాటుగా మారింది. అంటే దేవుని మహిమకు బదులుగా మనిషి మహిమ లక్ష్యంగా మారినప్పుడు శక్తి తిరుగుబాటుగా మారుతుంది. ప్రజలను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రేరేపించాడు. యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె ఉండాలి అని ప్రజలు అనేవారు. ఈ మాటల్లోని వేటకాడు అంటే ఇది కేవలం జంతువుల వేట కాదు, మానవులను నియంత్రించే నాయకుడు. వారి ఆలోచనల్లోని బలహీనతలే బలలంగా చేసుకున్నాడు. మెసపటోమియాలోని బాబిలోన్ ప్రాంతం నుండి అష్షూరు వరకు తన రాజ్యాన్ని వ్యాప్తి చేసుకున్న ప్రారంభ రాజుగా కూడా పండితులు చెప్తారు. ఆ ప్రజలకి ఒక కొత్త ఆలోచన పుట్టింది. మనము కలిసి ఉంటే ఏదైనా చేయగలం. ఆదికాండము 9:1లో మానవులకు భూమిని నింపమని ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించి ఒకే చోట ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒకే చోట స్థిరపడాలి అనేది వారి లక్ష్యం. వారు ఇటుకలు కాల్చి మట్టికీలుతో కట్టడాలు నిర్మిస్తూ తమ చేతులతో ఒక గొప్ప గోపురాన్ని పైకి కడుతూ వెళ్లారు. గోపురం ఎత్తుకు చేరుతున్నప్పుడు వారి హృదయాలు దేవుని నుండి మరింత దూరమవుతున్నాయి. ప్రతి ఇటుకతో వారి ఆశలు పెరిగాయి. ప్రతి అంతస్తుతో వారి గర్వం కూడా పెరిగింది. అది కేవలం ఒక నిర్మాణం కాదు. మాకు దేవుడు అవసరం లేదు, మాకు మేమే భవిష్యత్తును నిర్మించుకుంటాము అనే ఒక ప్రకటన. ఇదే వారి పతనానికి ప్రారంభం. ఆదికాండము 11:4లో చెప్పబడినట్లు మనము భూమి అందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకున్నారు. బహుశా ఈసారి ప్రళయం వస్తే నోవహులాంటి వారిపై ఆధారపడి దేవుడు చెప్పిన విధంగా ఓడలో ప్రవేశించటం ఇష్టం లేకనేకనో ఏమో. ఇలా నిమ్రోదు బాబెల్ గోపుర నిర్మాణాన్ని ప్రోత్సహించాడు. అతని నాయకత్వంలో ప్రజలు నగరాన్ని నిర్మించటం ప్రారంభించారు. ఇది సాధారణంగా వినిపించిన ఇందులో ఒక ఆత్మీయ తిరుగుబాటు ఉంది. అది దేవుడు లేని ఐక్యత. సరిగ్గా సాతానుగా మారిన లూసిఫర్లా. లూసిఫర్ అభిషేకము నొందిన కెరూబు, యెషయా 14:13, అలానే యెహెంకేలు 28:17 చూస్తే లూసిఫర్ సరిగ్గా బాబెల్ సంఘటనలోని ప్రజల్లా ఇలా అనుకోవడం చూడగలం. తన సౌందర్యాన్ని చూచుకొని గర్వించి, తన తేజస్సుని చూచుకొని జ్ఞానాన్ని చెరుపుకున్నవాడైన లూసిఫర్, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని తన మనసులో అనుకున్న లూసిఫర్ని దేవుడు ఆయనకు ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద సంచరించు ఆధిక్యత నుండి పాతాళమునకు,
నరకములో ఒక మూలకు త్రోసివేశాడు. అదే ధోరణి ఆదాములో కూడా కనిపిస్తుంది. మీరు దేవుని వలె అవుతారు అని సర్పము చెప్పిన మాట విని పండు తిన్న ఆదాము, అవలు నీవు తినకూడదు, తిన్న ఎడల నిశ్చయముగా చచ్చదవని ఆజ్ఞాపించిన దేవుని మాట కంటే వారి అభిప్రాయం సరి అయినదనుకుని పైగా తప్పును ఒప్పుకోకుండా ఒకరిపై ఒకరు నిందవేసుకొనటమే కాక దేవునిపైనే పరోక్షంగా నిందవేశాడు ఆదాము. ఇది అహంకారం యొక్క మరో రూపం. ఆ అహంకారానికి ఫలితం సుందర ఏదెను నుండి తోలివేయబడటం, నిత్యజీవము నుండి మరణం. మరి ఇప్పుడు బాబెల్లోని ప్రజల గర్వం, తిరుగుబాటు విషయంలో దేవుడేం చేశారో చూద్దాం. ఆదికాండము 11వ అధ్యాయం 6-7 వచనాలలో దేవుడు, వారు యోచించినది ఏదియూ వారికి అసాధ్యము కాదు అని దేవుడు దిగివచ్చి వారి నగరాన్ని చూశారు. వారు ఆకాశాన్ని తాకుతున్నామని అనుకున్న గోపురాన్ని చూడటానికి దేవుడు దిగివచ్చారు. ఇది మనిషి ఏదో చేస్తున్నాడు అనే కంగారుతో దేవుడు దిగివచ్చారని అనుకోవద్దు. నియంత్రణ లేని మానవ శక్తి వారికే ప్రమాదకరమని, వారికి ఇప్పటివరకు ఇవ్వబడిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుని మరల ఆయన తీర్పుకు లోనవ్వకుండా కృప కలిగి దిగివచ్చారు. దేవుడు లేకుండా ఉన్న ఈ ఐక్యత కొనసాగితే అది ప్రపంచాన్ని మరింత చెడగొడుతుంది. అందుకే దేవుడు వారి భాషలను తారుమారు చేశారు. ఒక క్షణంలోనే వారి మాటలు మారిపోయాయి. ఒకరు చెప్పినది మరొకరికి అర్థం కాలేదు. నిర్మాణం ఆగిపోయింది. ఒకప్పుడు ఒకటిగా ఉన్నవారు ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోలేక గందరగోళానికి లోనయ్యారు. ఇలా చేయటం ద్వారా దేవుడు వారి తిరుగుబాటును నియంత్రించాడు. ఆ నగరానికి బాబెల్ అని పేరు పెట్టబడింది. అంటే గందరగోళం, తారుమారు.